హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. 3 మతాలు 3 స్త్రీలు 3 అత్యాచారాలు. ఇంతకీ ఆ కథలేంటి? మతం నంబర్ 1. బెంగళూరుకు చెందిన ఆ మహిళ కేరళలోని పెరింగొట్టుకూర ఆలయానికి వెళ్ళింది. అక్కడ ప్రత్యేక పూజలు చేయించాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆమె ఆలోచన. ఆలయానికి వెళ్లిన సమయంలోనే అక్కడున్న అరుణ్, ఉన్ని దామోదరన్ అనే పూజారులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పూజలు చేయిస్తామని వారు చెప్పడంతో ఆమె వారి నంబర్ తీసుకుంది. ఆ తర్వాత వారి నుంచి ఆమెకు వాట్సాప్ వీడియో కాల్స్ రావటం మొదలైంది. ఆమెతో వారు అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. తమ మాట వినకపోతే చేతబడి చేయిస్తామని, తమతో శృంగారం చేయాలని బలవంతం చేశారు. నగ్నంగా వీడియో కాల్ చేయాలన్నారు. కేరళకు రావాలని బెదిరించగా ఆమె వెళ్ళింది. అక్కడ కారులో ఆమెను అడవికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారు. పూజ పేరుతో ఆమెను లొంగ తీసుకోవాలని ప్రయత్నించగా ఆమె తప్పించుకుని బెంగళూరు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మతం నంబర్ 2. అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ ఫయాజ్కు 50 ఏళ్లు. స్థానిక మసీదుల్లో అతను మత పెద్ద. అతనికి సంతానం లేరు. బావమరిది కూతుర్ని పెంచుకుంటున్నాడు. ఆ పాపను చూసుకోవడానికి ఒక బంధువుల అమ్మాయిని ఇంట్లోనే పెట్టుకున్నాడు. తనకు 13 ఏళ్లు. ఆ పిల్ల మీద కన్నేసిన అతను భార్య ఇంట్లో లేని సమయంలో లైంగిక దాడి చేసేవాడు. ఎవరికైనా చెప్తే చంపేయిస్తానని బెదిరించాడు. ఇటీవల బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించగా బాలిక గర్భవతి అని తేలింది. విషయం కనుక్కోగా ఫయాజ్ తన మీద దాడి చేస్తున్న ఆకృత్యాన్ని వివరించింది. పోలీసులు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. మతం నంబర్ 3. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో కుంచె వెంకటేశ్వరరావు అలియాస్ మాక్ పాస్టర్ స్థానికంగా చర్చి కట్టి ప్రార్థనలు చేయిస్తున్నాడు. ఓ నిరుపేద కుటుంబం ఆయన వద్దకు వస్తూ ఉండేది. వారి 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ పాప కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని, తనను ఒంటరిగా రమ్మనమని చెప్పి ఆ పిల్లపై అతను అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే దేవుడి శాపం తగులుతుందని, ఎవరికీ చెప్పకూడదని అతను బెదిరించాడు. అనంతరం పాప ఆరోగ్యం దెబ్బతినటంతో పరీక్షించగా తను 4 నెలల గర్భవతి అని తేలింది. దీంతో పాస్టర్ బండారం బయటపడింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ ఒక డిస్క్లైమర్: దేవుడి సన్నిధిలో ఉండే వారిలో ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉండవు. ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపే వారికి ఎటువంటి ఆశలు ఉండవు. వారి మనసులో చెడు భావనలే ఉండవు. వారు స్వచ్ఛమైన వారు కదా. రిలీజియన్స్ ఆర్ ఆల్వేస్ అ కమర్షియల్ అండ్ క్రూయల్ ఎంటిటీస్. సకల తీర్థములను సకల యజ్ఞంబులను తలలు గొరిగినంత ఫలము గలదే. తలలు బోడులైన తలుపులు తలపులు బోడుల విశ్వదాభిరామ వినురాయమ అన్నది మీకు గుర్తుందా?